అధ్యాయము వచ్చిన చివరి భాగాన్ని చదువుతుంది. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. యెహోవా యందు ఆనందించటం వలన మనం పొందుకుంటాం. మనం దేవుని యందు ఆనందించినప్పుడు పరిస్థితుల యొక్క దుఃఖంగా ఉండే పరిస్థితులు, శ్రమ కలిగిన పరిస్థితులు, వాటిని తట్టుకుంటానికి మనకు బలం వస్తుంది. రక్షణ పొందిన మనం యేసుక్రీస్తునందు ఆనందించాలి. యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆ జన్మను బట్టి చాలా మంది ఆనందించారు, కానీ కొంతమంది కలవలు పడ్డారు కూడా. ఎవరైతే బాధల్లో ఉండి దుఃఖాల్లో ఉండి వారికి ప్రభు సహాయం చేస్తాడు అనేవాళ్ళు ఆనందించారు. కొంతమంది మనసు అలా లేదు, కొంతమంది కలవలు పడ్డారు, మరి కొంతమంది పట్టించుకోనంటున్నారు. సో రక్షణ పొందిన మనము మన దేవుని యందు ఆనందిస్తే మనకి బాధ వస్తుంది. దూత చెప్పాడు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మీరు చేస్తున్నానని చెప్పాడు. సో యేసు ప్రభు వారి యొక్క జన్మ సమయంలో ఆనందించిన వారి సంగతి మనం చూస్తున్నాం. జ్ఞానులు వాళ్ళు ఎంతో దూరం ప్రయాణం చేసి నక్షత్రాన్ని బట్టి ఆయన ఎలా అయినా నేను శిశువుని చూడాలి, యూదులు రాజుగా వారిని ఆయన దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం మాట్లాడినట్లయితే 10-11 వచనాలు కడుతున్న వాటిని చదివితే వారు అంటే జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి అత్యానందపట్లే ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి వాళ్ళు ఎంతో దూరంతో ప్రయాణం చేశారు. వాళ్ళు యేసు ప్రభు వారు పుట్టిన ఆ జన్మలో నుంచి వచ్చిన వారు కాదు, యూదులు కాదు. అయినా యేసు ప్రభు వారి యొక్క జన్మము ప్రజలందరూ కూడా సంతోషకరమైంది. జ్ఞానులు ఆ నక్షత్రము శిశువుగా ఉన్న యేసు ప్రభు ఇంటి మీద అట్లా ఆగిపోయినప్పుడు ఇంకా వచ్చేసామా ఎంతో ఆనందించారు, అత్యానందపడుతుంది. ఆయన కాలం తీసుకొచ్చారు. సో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? అంత దూరం ప్రయాణం చేసి దేవుని యందు ఆనందం లేకపోతే వారు మధ్యలో వచ్చే నిద్ర లేదని నిద్రపోవాలి. ఎక్కడ నిద్రపోయారో తెలియదు. ప్రయాణాలు చాలా ఆహారం పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటినన్నిటి కూడా తట్టుకొని శిశువైన యేసు ప్రభువును చూస్తానికి వారికి ఉండే లోపల దేవుని యందు అది చాలా ఇంపార్టెంట్. మనము బాప్టిజం ఇచ్చే యోహాను లూకా సువార్తకి వెళ్తాం. 1వ అధ్యాయంలో తల్లి గర్భంలో శిశువుగా ఉన్న బాప్తిజం ఇచ్చే యోహాను గర్భంలో ఉండే ప్రభువును కూర్చిన మాటలు విని గంతులేసాడంట. గర్భంలో ఉంది, తన తల్లి అయిన ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఎవరైనా బాప్తిజం ఇచ్చే యోహాను. మరియా ఎలిజబెత్ దగ్గరికి ఎంతో ఆనందంతో చాలా దూరం వెళ్ళి తన గురించి కూడా దూత చెప్పాడు కదా, నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా 6 నెలలతో ఉందంట. ఈమె చాలా దూరం ప్రయాణం చేసేది. ఇలా మాటలు వింటుంటే యేసు ప్రభువును పట్టుకుపోతున్నారు అనే మాట లోపల విన్న గర్భంలో ఉండి విన్న శిశువు చూసి గంతులు వేసిన రాయబడి ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 44. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే
నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాడు. ఆయనతో బయటికి కూడా రాలేదు. ప్రభు పుట్టబోతున్నాడు భూమి మీద అనే విషయాన్ని బట్టి గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. రక్షణ లేదు మీకు మీలాంటి మనసు ఉంటే ఇక దేని గురించి కూడా బాధపడరు అసలు. ఇంకెందుకు చెప్తా, మాకు రక్షకుడు ఆల్రెడీ ఉన్నాడు అయిపోయింది. వాళ్ళు కూడా అదే సంతోషం. యేసు ప్రభువు జన్మ ఇంకా పుడుతున్నాడనే సమయంలో దీనత్వంతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే తమ జీవితంలో వారి పాప భారాన్ని మోసుకుంటూ కష్టాలు పడు దాంట్లో రక్షకుడు జరిపిస్తున్నాడనే సమయంలో వాళ్ళు చాలా ఆనందించారు. ఈ గొర్రెల కాపులు ఇందాక మనం చదివాం, వారు దేవదూత చెప్పిన మాట ప్రజలందరికీ కలగబోయే గొప్ప ఆనందకరమైన మాట తెచ్చామా అనగానే వారు దేవదూతలు ఒక పాట కూడా పాటతో వినటం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14 వర్తమానం తెచ్చిన ఆ దూతతో పరలోక సైన్యం పరలోకం నుంచి మరి కొంతమంది దూతలు కలిపి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని దేవుని ప్రైజ్ చేస్తున్నారు, దేవుడికి స్తోత్రం చెప్తున్నారు. యేసు ప్రభువు జన్మ దూతలు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. భూమి మీద మానవుని చేసిన తరువాత వారు అవిధేయత వల్ల పాపంలో పడిపోయి పాపం వల్ల భారము ఎంతో బాధల్లో ఉన్న వారికి పరలోకాన్ని నుంచి ప్రభు వచ్చిన తర్వాత అక్కడ కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు పరలోకములు సర్వోన్నతమైన స్థలాల్లో దేవుడికి మహిమ అనే దూత పాట పాడుతున్నారు. భూమి మీద ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళకి సమాధానం. ఎందుకంటే సమాధానం లేదు అక్కడ. యేసు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టమైన వారు చాలా నెమ్మదిగా ఉంటారు అని దూతలు కూడా ఆనందించారు. యేసు ప్రభువు జన్మ బట్టి ఆ మాట విన్న తర్వాత గొర్రెల కాపరులు మనం చూద్దాం, బెత్లెహేము వెళ్ళి అని శిశువును చూసిన తర్వాత వాళ్ళు దూతం ద్వారా విన్న వర్తమానాన్ని మరియా యోసేపు చెప్పారు. అక్కడ వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని మళ్ళా రిటర్న్ జర్నీలో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఆనందంతో చెప్తే వెళ్ళిపోయారు. సో రక్షణ పొందిన నీ జీవితంలో క్రీస్తు నీలో జన్మించాడు, నీలోకి వచ్చాడు అనే విషయాన్ని బట్టి నువ్వు ఆనందిస్తుంటే పరిస్థితి ఎట్లా వచ్చినా, పరిస్థితులు ఎలా వచ్చినా నువ్వు దేవుని యందు ఆనందించకుండా ఈ లోక విషయాలు ఆనందిస్తే ఒకప్పుడు కనపడదు, సడన్గా కనపడదు. అదే నువ్వు రక్షకుని యందు ఆనందిస్తుంటే ఆ ఆనందము ఇంకొంచెం ఎక్కువ ఆనందం, అధిక ఆనందమై మళ్ళీ ఇంకొంచెం అధిక ఆనందమై ఆయన 2వ రాత్రిలో వచ్చినప్పుడు సంపూర్ణమైపోతుంది. సో నువ్వు దేని యందు ఆనందించాలంటే నీకున్న జాబును బట్టి కాదు, జాబును బట్టి ఆనందించు. ప్రభు దాన్ని ఇచ్చాడని ఆయనకి ఎక్కువ ఘనత చెల్లిస్తుంది. అప్పుడు దాని మీదే నీ ఆనందం ఉండదు. సో నీకున్న ధనాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ వాటి మీదే ఆనందం చేస్తూ అతిశయపడ్డావంటే ఒక సమయానికి వస్తుంది సమయం అంటారు కోరుతో ఆలోచన తగ్గిపోతుంది, ఆనందం ఉండదు. అదే నువ్వు దేవుని యందు ఆనందించావు, ముఖ్యంగా రక్షణ లేని వాళ్ళు ప్రభు నా హృదయంలోకి రావాలా, నాకు ఆల్రెడీ ఇంకెందుకు బాగా ఇప్పుడు దాకా నేను నా జీవితంలో విసిగి వేసాలను, ఇక నాకు ఇంక దగ్గరికి వచ్చేస్తున్నాను నా భూమి మీద, ఎందుకంటే నా ముందు వెళ్ళిపోతున్నారు. సో నీకు ఆనందకరమైన మాట ఏంటంటే అలాంటి ఎట్లయితే గొర్రె కాపరులు, దీనులు, నాలుగు ఎంత ఆనందించారో అట్లా ఉంటే నువ్వు ధన్యురాలు. మరియ కూడా యేసు ప్రభువుని గర్భంలో
ధరించి పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె పలుకునే మాట మనం చూస్తే లూకా సువార్త 1:48 మరియ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించదని చెప్తుంది. మరి కూడా యేసుప్రభువు రక్షకుడే. ఆమె ఏం చెప్తుందంటే నా ఆత్మ చాలా జాయ్ఫుల్ గా ఉంది. యాక్చువల్గా ఆమెకున్న సిచ్యువేషన్ ఏంటి? చాలా టెన్షన్. భర్తకి తర్వాత చెప్తే ఏమైపోద్ది, నా బతికేంది, ఇవన్నీ ఆలోచిస్తే ఆమెకు ఆనందం ఉండదు. దాంతో సతమతమైపోయి ఏమన్నమాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించడం. సో మన జీవితంలో మనం చదువుకున్న మాట, మీరు యెహోవా యందు ఆనందించడం అన్న బలం వస్తుంది. సో మరియ అలాంటి పరిస్థితులు కూడా తట్టుకొని తన భర్తతో సత్యం చెప్పి, మనకు దేవుని యందు ఆనందం లేకపోతే సత్యం చెప్పు, చాలా వైనస్. మనకు దేవుని యందు ఆనందం లేకపోతే వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే వేరే ఆలోచన వచ్చేస్తాయి. చెప్తే ఎట్లా మాట్లాడతారు, బలం ఉండదు, సత్యం చెప్తారు. మరి ప్రభు నన్ను ఆనందించి తన భర్త యోసేపుతో దేవుడు కూడా ఆ పరిస్థితి యోసేపుతో మాట్లాడి తోటి ద్వారా సెట్ చేస్తారు. ఎలా వచ్చిందంటే ఆమె దేవుని యందు ఆనందిస్తా ఉంది. సో రక్షణ పొందిన నీవు నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆనందించాల్సింది ప్రభువునందే. ప్రభువునందు నువ్వు ఆనందిస్తే ఎట్టి పరిస్థితినైనా తట్టుకొని సత్య మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతావు. చాలా ఇంపార్టెంట్. బాప్తిజం ఇచ్చే యోహాను తండ్రి ఆయన ఆనందంతో పరిశుద్ధాత్మతో నింపబడి ఒక మాట ప్రవచనం పలికాడు. చూడండి, లూకా సువార్త ఆయన పాటలాగా రాస్తాడు. 1:68-75 పట్టుకున్న లేఖనాల్లో ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. జాయ్ఫుల్ గా ఉన్నాడు. ఈయన జాయ్ఫుల్ గా ఉండి దేవుడు స్తుతిస్తున్నాడు. అప్పుడు దాకా ముసలివాడిగా ఉన్న ఆయన తన భార్య గర్భాన్ని కంటదని డౌట్ఫుల్ ఉన్నాడు. దోపు చెప్పాడు, నువ్వు నమ్మలేదు కాబట్టి ఆ బిడ్డ పుట్టిన దాకా, బాప్తిజం నుంచి యోహాను పుట్టిన దాకా నువ్వు మాట్లాడు. తర్వాత పుట్టిన తర్వాత పేరు పెట్టుకున్న మాట వచ్చిన తర్వాత ఆయన అంత జాయ్ఫుల్ గా దేవుని స్తుతించాడు. దావీదు వంశంలో మనకి రక్షణ స్తోత్రం పుట్టాడు. ఎంత జాయ్ఫుల్ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. మన శత్రువుల నుంచి ఆయన మనకి జయాన్ని ఇస్తాడు. చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులకు నచ్చేస్తాడు. ఆయన లోకానికి వెలుగు. సమాధానం లేదు అని సమాధానం మార్గంలోకి చేస్తాడు. ఇక మనకు జాయ్ఫుల్ అని దేవుని ఆనందించాడు. యేసు ప్రభువు శిశువుగా ఉన్నప్పుడు 40 రోజులు అయిన తర్వాత వారు శిశువుగా ఉన్న యేసు ప్రభువుని తీసుకెళ్ళి దేవాలయం నొక్కినప్పుడు అంటున్నాడు పెద్ద ఆయన సోమయ్యను, ఆయన దేవుడు చెప్పాడు, నువ్వు శిశువుగా ఉన్న రక్షకుని చూడండి చనిపోవాలి. ఇక చూశాడు, హ్యాపీగా సమాధానంతో పరిపాలిస్తున్నావు నా విభవం నుంచి. జాయ్ఫుల్ ఉన్నాడు. ఆయన బతకటానికి దేని బట్టి బతుకుతున్నానంటే రక్షకుని చూస్తానికి వెళ్తే నా జీవితం. ఎందుకంటే దేవుని ఆత్మ తనకు తెలిపింది, నువ్వు రక్షకుని చూసిన తర్వాతే చనిపోతావు. ఇక చూసిన తర్వాత ఆయన ఎంత జాయ్ఫుల్ ఉన్నాడు. ఆయన పాడిన పాట లాగా పాడాడు. చూడండి, లూకా సువార్త 2వ నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును బోధిస్తున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కన్నులారా చూశాను అంటున్నాడు. వీళ్ళకి వాళ్ళ సొంత జనము ఆదరణ పొందటం చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. ఆదరణ శిశువుని క్రీస్తులు అని చాలా జరుగుతున్నాడు. పొందాయినా ఆ వయసులో దేవుని యందు రక్షకుని యందు ఆనందించకపోతే అసలు జాగ్రత్త కొట్టాడు. ఆయన ఏది బ్రతుకు ఇట్లాంటి భావాలు వస్తాయి.
కానీ ఆయన రక్షకుడు నేను చూస్తాను, అప్పుడు దాకా ఉంటాను. చూసిన తర్వాత నాకు ఇప్పుడు సమాధానం అనుభవిస్తున్నావు. అంజనుకు వెలుగుగా ఉంటావు, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగా ఉంటావు. నువ్వు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను, హ్యాపీగా ఉంది. వృత్తాప్యంలో కూడా ఆయనకి మనం దేవుని ఆనందించిన వృత్తాన్ని వచ్చిన తర్వాత మనం సరుకులు తయారవుతాం. తర్వాత అక్కడ ఒక అన్న అనే ప్రవక్తి కూడా ఉంది. అదే అధ్యాయం లోకాసు వార్త. యేసు ప్రభు వారు శిశువుగా ఉంది 45 రోజులు అయిన తర్వాత దేవాలయానికి వచ్చిన తర్వాత అన్న ఆయన ప్రవక్తి, ఆమె గురించి రాయబడిన మాట 36వ వచనం నుంచి కనిపిస్తుంది. మరియు ఆషేర్ గోత్రికులను పనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండేను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనుడితో సంసారం చేసి బహుకాలం గడిచింది. 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేస్తుంది దేవుడికి. ఎంత ఆనందం కలిగింది. ఈమె మ్యారేజ్ అయిపోయిన తర్వాత 7 ఏళ్ళే తర్వాత భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. దేవాలయంలో ఉపవాస ప్రార్థనతో విడువక రేయింబగలు సేవ చేస్తుంది. మీకు ఎట్లా వచ్చిన ఆనందం అంటే ఈయన కూడా యేసు ప్రభువారి శిశువుగా ఉన్నాడు. యేసు ప్రభువారిని చూసి 38వ వచనం, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. యెరూషలేములో ఎవరైతే విమోచన కోసం రక్షణ కోసం కనిపెడుతున్నారో ఈయన మాట్లాడుతుంది. సో వీళ్ళకి రక్షకుడి యొక్క జన్మ చాలా జాగ్రత్తగా ఉంది. రక్షణ పొందిన మన జీవితంలో ఎలా ఉంది? దేవుని యందు నువ్వు ఆనందిస్తున్నావా? రక్షణ పొందిన నీలో క్రీస్తు నివసిస్తున్నాడు. ఆయన ఏ పరిస్థితినైనా నేను తట్టుకొని ముందుకు తీసుకెళ్తాడు. నేను ఆయనలో ఆనందించాలి అనే అవగాహన ఉంటుంది. నా ప్రభు మళ్ళా రాబోతున్నాడు. నా ప్రభు వచ్చినప్పుడు రెండోసారి తన రాజ్యంలో చేర్చుకుంటాడు. మాకు ఇంకా ఈ కప్పలని 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ బాధ కాదు నాకు అంటే ఇప్పుడు కూడా నాకు సంతోషం. ఎందుకు? ఏ పరిస్థితి అయినా వస్తుంది, రాకమాన మనం వృద్ధులం అవుతాం. అయినా కానీ నా ప్రభు నాకు పౌలు చెప్పినట్టు బాహ్య శరీరం ముడతపడతా ఉంటుంది. అంతరంగిక పురుషుల్లో దినదినం వారు ఆనందిస్తున్నారు. ఎట్లా అంటే దేవుడు వారికి గొప్ప ఆదరణ ఇస్తున్నాడు. అంటున్నా ఎట్టి శ్రమలనైనా మేము తట్టుకుంటానికి ప్రభు మాకు ఆదరణ ఇస్తున్నాడు అని చెప్తున్నారు. ఎట్లా? దేవుని ఎందుకు ఆనందిస్తున్నారు? వాళ్ళు సువార్త చెప్తుంటే వాళ్ళని పట్టుకొని కొట్టేస్తున్నారు, అయినా ఆనందిస్తున్నారు. నీ జీవితంలో రక్షణ పొందిన తర్వాత దేవుని బట్టి యేసుక్రీస్తు బట్టి నువ్వు ఆనందిస్తున్నావు. అది నీకు బలం. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. ఈ లోక సంబంధమైన వాటిలో ఆనందిస్తున్నారేమో, ఎందుకంటే రక్షించబడిన తర్వాత ప్రభు మీకు మేలు చేస్తాడు, జాబ్ ఇస్తాడు. ఇక కొంతమంది డైవర్ట్ అయిపోతారు. విశ్వాసంతో ఉండండి. చూసి జరిగేదాన్ని బట్టి, ఇక్కడ జరిగేదాన్ని బట్టి ఆనందించండి. ఇవి ఇచ్చిన ప్రభువుని బట్టి ఆనందించండి. అప్పుడు మీ ఆనందం ఎల్లప్పుడూ మీకు తెలుస్తుంది. వీటిని బట్టి ఆనందించావా, నెమ్మదిగా నువ్వు దేవునికి దూరం అయిపోతా ఉంటావు. తెలియకుండానే చాలా టెంపుల్ ఉంటుంది. నీకు మంచి మార్కులు వస్తే నువ్వు ఆనందించాల్సింది ఎవరినై? మార్కులు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఇచ్చి దేవుని బట్టి ఆనందించాలి. అప్పుడు నీ ఆనందం పెరుగుతుంది దేవుడు. నువ్వు మార్కులు బట్టి ఆనందిస్తూ ప్రవర్తనలో జారిపోయావనుకో, చివరికి ఏమైపోతాను? అయిపోతాడు. చూడండి, అంతప్పుడు బాధపడ్డాడు, ఇంజనీరింగ్ రాగానే తిరుగుతున్నాడు. చూడండి, ఎందుకంటే వచ్చిన మార్కులు బట్టి మనం ఆశ్చర్యపడ్డాం అనుకో, మన క్యారెక్టర్ దాన్నే ఆలోచిస్తూ గర్వానికి వెళ్ళి ప్రవక్తలో తేడా వచ్చేస్తే ఆ ముందు ఏం జరుగుతుందంటే ఆ మార్కులు దేవుని ఏమైనా ఆనందిస్తే నీకు ఇంకా దేవత్వం పెరుగుతుంది. ఇంకా నా దేవుణ్ణి మహిమపరచాలి. కొంచెం తక్కువ అటు కొంచెం తగ్గినా కానీ అవతల వాళ్ళ మీద పాపం రాదు. నాకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చిన అసూయ జరగవు.
నువ్వు దేవుని యందు ఆనందించకపోతే ఇలాంటి పరిస్థితి తక్కువ వచ్చినాయి అనుకో, ఎక్కువ వచ్చి వాటి మీద కోపడతావు. అదే నువ్వు దేవుని యందు ఆనందిస్తుంటే నాకు రావాల్సిన దేవుని న్యాయమంతుడు బట్టి ఎట్లయినా వస్తుంది. ఈ ఈ కోణంలో కాదు, ఏ కోణమైనా వస్తుందని నువ్వు ముందుకు వెళ్తావు. లేకపోతే అసలు నాకు చిక్కుకుంటావు. మనం ఇంట్లో వస్తుందంటే మనకి ఈ పరిస్థితులకు తట్టుకునేది దేవుని యందు ఆనందించడం. హబక్కు, మనం ఆ మాట కూడా చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. హబక్కు ఎవరైనా తీస్తే 3వ అధ్యాయం 17 నుంచి చివరిగా చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఇండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు తొట్టిలో లేకపోయినను, సాలులో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇది ఆయన చెప్తున్న మాట. ఆయన పొలం వేసుకుని ఆయన అంజూరపు చెట్లు వేస్తాడు. కొన్నిసార్లు పోస్తాయి, కొన్నిసార్లు కాయ సరిగా పొయ్యి. ఆయన అంటున్నాడు అంజూరపు చెట్లు పూయకుండినను. ద్రాక్ష చెట్లు వేసుకుంటుంటాడు అక్కడ, అవి కూడా ఫలం ఇవ్వకపోయినా. ఒలివ చెట్లు వేసుకుంటాడు, కాపు రాకపోయినా. చేనులోని పైరు పంటకు రాకపోయినా. ఇక్కడ పట్టణానికి వచ్చేస్తున్నా నాకు రాలేదేందా అది కాదు. నేను గొర్రెల దొడ్లు కూడా పెంచుతుంటాడు. గొర్రెల దొడ్లు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించాను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయనను నడువు చేయను. ఈ ఆలోచన మనకు చాలా అవసరం. ఈ ఆలోచన లేకపోతే నువ్వు పరిస్థితిని బట్టి సఫలమైపోతా ఉంటావు. నీ ఆర్భాటం అంతా భక్తంతా మనుషులు బట్టి చేస్తూ ఉంటావు. అంటే ఎక్కువ మంది వస్తే నీకు ఆనందం, తక్కువ వచ్చినప్పుడు ప్రార్థన చేయి. నేను వాళ్ళు ఎవరొస్తాడు ఇప్పుడు చర్చికి, మంచి పండుగ వస్తుంది మనకు చాలు, ఎక్కువ మంది కనపడతారు, ఇప్పుడు ప్రార్థన 4-5 వచ్చారు, వచ్చి ప్రార్థన చేయి. నువ్వు ఏదైనా ఆనందం అంటే నీకు మనుషులు బట్టి నా దేవుడు నా మధ్య ఉండి ప్రార్థన వింటున్నాడు అని నీకు అనిపిస్తే, ఎప్పుడు వచ్చినప్పుడు నేను చేయాలి కదా ఆనందం వస్తుంది. లేదనుకో ఆదివారం కొద్దిగా ఎక్కువ మంది వస్తారు, నేను ఆపదలిపోతాను. వీడప్పుడు ఖాళీగా ఉన్న ఇంట్లో కూర్చుంటాడు. ఎందుకంటే నీకు దేవుని యందు ఆనందం లేకపోతే అలా జరుగుతుంది. అదే నీకు దేవుని యందు ఆనందం ఉందనుకో, ఈ సమయంలో నేను ఖాళీగా అక్కడ దేవుడి మాట వినాలి, పరిగెత్తాను. ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలి, నా పని అయిపోయింది, వెంటనే పరిగెత్తాను. లేదనుకో ఆ పని వల్ల అలసిపోతాను. ఇంకెందుకు చాలులే, నేను అలసిపోతావు, నీకు బలం లేదు. అడుగు దేవుడు ముందు ఆనందిస్తుంటే ఆయన బలం ఇస్తాడు. ఎట్టి పరిస్థితులైనా కూడా ఆ పరిస్థితిని దాటుకొని అట్లీస్ట్ అర్థం చేసుకొని, లేకపోతే నీకు అర్థమే కాదు, అసలు ముందు పరిస్థితి నేను దిగజారు చేస్తుందనే అర్థం కాదు. నీకు ఆనందిస్తున్నావు, నీకు అసలు పరిస్థితి అర్థం అవుతుంది. నేను మళ్ళీ చేస్తున్నాను, అప్పుడు నేను రివైవ్ అవుతాను. మనం ప్రార్థనలోకి వెళ్తున్నాము. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు లోపల ఆనందించారు అందరూ. మరియ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించారు. పాపం నుంచి యోహాను తల్లి గర్భంలో ఉంది, గంతులు వేస్తున్నాడు. మరియాను వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటుంది రక్షణ గురించి. గొర్రెల కాపులు ఎంతో దూరం వెళ్ళి శిశువును చూసి వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని అక్కడ చెప్పి రిటర్న్లో కూడా చెప్తూ చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. వృతాప్యమును సుమియోను యేసుప్రభువుని శిశువుగా చూడంగానే ఎంత ఆనందించాడు. నాకు ఇప్పుడు సమాధానం అనుమానిస్తున్నాను అని చెబుతున్నావు. వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయిల్ నువ్వు మహిమగాను, నువ్వు సకల జనులు ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనుగొనాలో చేశాను, సమాధానం తేల్తాను. హ్యాపీ జాగ్రత్తగా ఉన్నాడు వృతాప్యుడు అన్న యేసుప్రభువుని అదే సమయంలో సుమయోను చూస్తూ మాట్లాడడం అందరూ వచ్చి అక్కడికి అదే సమయంలో ఆ వయసు ఎంత 7 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి భర్తతో కాపురం చేసి భర్త అంటే 84 సంవత్సరాలు వివరాలై ఉంది. యేసుప్రభువుని చూస్తూ విమోచన కోసం కనిపెట్టుకుని ఈ గురించి అని చాలా జాగ్రత్తగా ఉంది. దినదిన ఉపవాస ప్రార్థనతో ప్రభు సేవ చేస్తా ఆలయంలోనే ఉండేదని ఆయన కదా దేవుని యందు ఆనందించారు. రక్షణ లేని నువ్వు జాగ్రత్తగా ఉంటే
ఆనాడు విసికి వేసారిపోతున్న ప్రజలు ఎట్లయితే యేసు ప్రభువారు నాకు రక్షకుడు ఇక జన్మించాడు, ఇక నాకు చింత లేదు అని హ్యాపీగా ఆయన మీద అనుకుంటే నేను జాయ్తో నింపుతాడు అంటే రక్షణ దేవం. అది లేకపోతే నరకానికి వెళ్తాం. పాప క్షమాపణ ఆయనలో ఎంత జాయ్ఫుల్ వాడుతుంది. నేను ఇప్పుడు దాకా ఎట్లా పడితే అట్లా చేసి ఇంకా ఇంత టైం ఉంది, ఎందుకంటే నా ముందు అది ఎగిరిపోతున్నారు. ఇప్పుడు చూస్తే ఇంకొకరు ఉండరు, వచ్చే సంవత్సరం ఇంకొకరు ఉండరు. నా పరిస్థితి ఏంటి? ఆ దిగులు అటువైపు నువ్వు వెళ్ళకుండా చేయాల్సింది ఏంటంటే 2000 సంవత్సరాలు అంటే పైగా అప్పుడే నాకు రక్షకుడు జన్మించాడు. నాకు ఈ మాట నుంచి మాట చాలా జాగ్రత్తగా ఉంది. ఈ సువర్తమానం దూతలు ఇచ్చే సువర్తమానం చాలా జాగ్రత్తగా ఉంది. ఒక స్టెప్ వేసి వార్తలు తీసుకున్నాను. ఈ జాలి ఆయన వచ్చింది అప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు సంపూర్ణమైన జాయిలోకి వెళ్ళిపోతాం. రెండోసారి ఆయన చూసినప్పుడు రక్షణ పొందిన మనకి మన హృదయంలో క్రీస్తు ఉదయించాడు. ఆల్రెడీ ఎలా ఉంది నీ లైఫ్? ఆనందిస్తున్నావు? ఆనందిస్తే నువ్వు ఆత్మలో బలంగా ముందుకెళ్తూ ఉంటావు. కొంతమంది తెలుసు వాళ్ళు కలవరుకుంటారు. నువ్వు కూడా రక్షించబడి శ్రద్ధ లేకుండా నీకున్న స్టేటస్ని బట్టి, ఏ రోజు స్టేటస్ని బట్టి, ఆయనకున్న పరపతిని బట్టి చూసుకుంటున్నాడు. కలవరం అయిపోయింది. నువ్వు దేవుళ్ళు అతిశయించకుండా వేరే వాటిలన్నింటి కూడా అందాన్ని బట్టో, వయసును బట్టో, బలాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టి వీటిలో వెళ్తున్నావు అనుకో, నిత్యమే ప్రభువునందు ఆనందించడమే నిత్యము ఇస్తుంది. అది మనకు బలము. దేవుడి మాటలు దీవించిన దాక ఆమేన్.